అందరికీ నమస్తే అండి. సో, మన ఛానల్‌లో అధికార పార్టీ, కూటమిలో ఉన్న అధికార పార్టీ నాయకులకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి అవినీతి వ్యవహారాలు ఎప్పటికప్పుడు చెప్తున్నాం కదా! ఈవెన్ టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా నియోజకవర్గాల అవినీతి ఆరోపణలు మనం చెప్పాం. సో, అప్రమత్తం చేసే ఉద్దేశంతో. అలాగే ఇప్పుడు ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే. జనసేన పార్టీ రెగ్యులర్ సాంప్రదాయ పార్టీ లాంటిది కాదు అని నేను అనుకుంటున్నా. చంద్రబాబు గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఆశయాలు వేరు, ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన అవినీతికి వ్యతిరేకం అని నేను గట్టిగా నమ్ముతున్నా. సో, మరి ఆయన పార్టీలో చాలా దారుణాలు, ఒక ఎమ్మెల్యే గారు చాలా దారుణాలు జరుగుతుంటే ఆయన ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు. ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. నేను ఒక రిపోర్ట్ చూశా. ఈ రిపోర్టు ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీల వాళ్ళే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేరుగా పంపించిన ఫిర్యాదు ఇది. అండ్ సీఎం గారికి, లోకేష్ గారికి, అండ్ ఆ జిల్లా మంత్రి గారికి, అండ్ ఎంపీ గారికి అందరికీ ఇచ్చిన ఫిర్యాదు ఇది. ఆ ఫిర్యాదు దాదాపుగా 7 పేజీల లెటర్ అనమాట. ఇది చూసే నేను చెప్తున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఆయన అవినీతి కానీ, ఆయన ఇంటర్నల్ వ్యవహారాలు కానీ, ఆల్రెడీ రైల్వే కోడూరులో ఎమ్మెల్యే గారి మీద వచ్చిన వ్యవహారాలు, ఈ మహిళ బయటికి రావడం ఇవన్నీ మనం చూసాం కదా! సో, అటువంటి వ్యవహారమే ఇక్కడ కూడా ఉంది. ఎనీ టైం బయటికి రావచ్చు. ఒక ఇల్లీగల్ వ్యవహారం. సరే, అది పర్సనలా, వస్తదా, బయటకు వస్తదా రాదా పక్కన పెడితే, ఇక్కడ ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వడం కోసం 31 లక్షలు తీసుకున్నారంట ఒక వ్యక్తి దగ్గర, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. అండ్ ఏఎంసీ వైస్ చైర్మన్ పదవి కోసం 15 లక్షలు తీసుకున్నారంట ఒక నాయకుడి దగ్గర. అండ్ పిఎసిఎస్ చైర్మన్ పదవి కోసం ఒక మహిళ దగ్గర 10 లక్షలు, అండ్ మరో వ్యక్తి దగ్గర 15 లక్షలు తీసుకున్నారంట. అండ్ మరో పిఎసిఎస్ అంటే ప్రాథమిక సహకార సంఘం, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి కోసం ఒకరి దగ్గర 12 లక్షలు, ఎన్ఆర్ఈజెస్ ఫీల్డ్ అసిస్టెంట్ కోసం ఒకరి దగ్గర ₹1,00,000, అండ్ పిఎసిఎస్ చైర్మన్ కోసం ఒకరి దగ్గర 7 లక్షలు, అండ్ ఇసుక ర్యాంప్ కోసం ఒకరి దగ్గర 25 లక్షలు, అండ్ క్రికెట్ అండర్ 16 టీం కోసం ఒక క్రికెట్లో టీం సెలక్షన్ కోసం ఒకరి దగ్గర 5 లక్షలు తీసుకున్నారంట. ఇవి ఆ ఎమ్మెల్యే గారు వసూళ్ళ చిట్టాలు. అలాగే మొన్న జనవరి నెలలో పుట్టినరోజు అయిందంట. ఆ పుట్టినరోజులో అక్కడున్న రెవెన్యూ అధికారులకి, పోలీసులకి, అండ్ అన్ని శాఖల అధికారులకి కూడా టార్గెట్లు ఇచ్చారంట. మీరు ఇంత తీసుకురావాలి, మీరు ఇంత తీసుకురావాలి, మీరు ఈ కానుక తీసుకురావాలి, మీరు ఈ కానుక తీసుకురావాలని. చాలా దారుణంగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఈయన అని చాలా దారుణమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అయితే అవినీతి ఆరోపణలు అందరి మీద సహజమే కదా! మరి ఈయనేంటి ప్రత్యేకం అంటే, అవినీతి చేస్తూ అసభ్య పదజాలం వాడడం, నాయకులను చిన్నబోయేలా మాట్లాడడం, కార్యకర్తలను హేళనగా మాట్లాడడం, పార్టీ అధినేతన్న, పార్టీ అన్న గౌరవం లేకపోవడం, సో చాలా చీప్‌గా వ్యవహరిస్తుండడం ఈయన మీద వస్తుందన్నమాట. సో, ఈయన 2 సంవత్సరాల్లోనే కోట్లాది రూపాయలతో నిర్మాణాలు అండ్ ప్రాపర్టీలు కొనుగోలు చేశారంట. ఈయన సొంత గ్రామంలో ఒక ఇల్లు అండ్ క్యాంప్ ఆఫీస్‌కి కూతవేటు దూరంలో ఒక పాఠశాల, ప్రైవేట్ పాఠశాల నిర్మించారంట. ఈ పాఠశాల విలువ సుమారుగా 10 కోట్లంట. 56 గదులతో దీన్ని నిర్మిస్తున్నారంట. అలాగే ఒక జంగారెడ్డిగూడెంలో ఒక రెస్టారెంట్ నడిపిస్తున్నారంట. సుమారు 1,50,00,000తో దీన్ని లీజుకి తీసుకొని నడిపిస్తున్నారంట. సో, ఇక్కడ ఈయన మాట తీరు ఎలా ఉంటది, నియోజకవర్గ రివ్యూల్లో ఎలా మాట్లాడతారు అనేది కూడా వీళ్ళు ఈ లెటర్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చారండి. ఉదాహరణకు ఒకటి చదువుతా. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొంతమంది నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం మీకు తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రాంత ఆరాధ్య నాయకుడు శ్రీ కరాటం రాంబాబు గారు తన రాజకీయ చరిత్రతో కూటమి నాయకుల మధ్య సయోధ్య కుదర్చడమే కాకుండా ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ పరిచయాలతో కూటమేతర పార్టీ కేడర్ను కూడా మన వైపు పనిచేయడంలో కృతజ్ఞతలయ్యారు. నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కరాటం రాంబాబు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా జనసేన నాయకులు, మండల అధ్యక్షులకు ఎప్పటికప్పుడు తెలుగుదేశం, బీజేపీ శ్రేణులతో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేసి గెలిపించారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి మంచి విజయంతో ఇక్కడ గెలిచారు. ఉత్సాహం నెలకొంది. ఈ ఉత్సాహం కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే వ్యవహార శైలి వల్ల ఆవిరైపోయింది. గెలిచిన నెల రోజుల్లోనే ఎమ్మెల్యే తన అహంకారపూరిత ప్రవర్తనను పార్టీ శ్రేణులపై చూపించడం మొదలుపెట్టారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు కానీ, మండల అధ్యక్షులు కానీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, కలవడానికి వెళ్తే గంటల కొద్దీ వెయిట్ చేయించడం, టైం లేదు, ఏదైనా ఉంటే రేపు రండి మాట్లాడదాం అని పంపించేసేవాడు. పెద్ద వయసులో కూడా ఎమ్మెల్యేల కోసం కష్టపడ్డ ఎవరిని కూడా చులకనగా మాట్లాడడం చేస్తున్నాడు. ఎన్నికల్లో తనను వ్యతిరేకించిన వారితో సన్నిహితంగా ఉంటూ పార్టీ శ్రేణులను అవమానపరిచేలా
మాట్లాడడం మానేస్తున్నాడు. మండల అధ్యక్షులు ఎవరైనా కార్యకర్తను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇతను మీ గెలుపు కోసం కష్టపడ్డాడు సార్ అంటే, గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు ఇతన్ని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మనం హెల్ప్ చేయాలని చెబితే వెంటనే నా గెలుపులో ఎవరి కష్టం లేదు, నేను మాత్రమే ఇక్కడ గెలుస్తానని నాకు టికెట్ ఇచ్చారు, నేను గెలుస్తాను కాబట్టే నాకు టికెట్ ఇచ్చారు అని చెప్తున్నాడు. ఒకసారి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో పార్టీ శ్రేణులను అవమానపరిచేలా మాట్లాడుతూ మీరేదో కష్టపడి నన్ను గెలిపించినట్టు మాట్లాడుతున్నారని నా దృష్టికి వచ్చింది. నియోజకవర్గంలో నేను మాత్రమే గెలుస్తాను అని పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చారు, అంతేగాని ఎవరి దయాదాక్షిణ్యం వల్ల నాకు టికెట్ రాలేదు, అలాగే గెలవలేదు. నాకు టికెట్ వద్దు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను అందుబాటులోకి రాకపోతే పవన్ కళ్యాణ్ గారు నా కోసం వెతికించి మరీ టికెట్ ఇచ్చారు. అది నా సమర్థత. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మీరెవరూ సపోర్ట్ చేయకపోయినా నేను అన్ని స్థానాల్లో గెలిపించే సత్తా నాకు ఉంది అని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ఆయన సొంత ఊర్లో ఆయనకు పడిన ఓట్లు 14 మాత్రమే. ఇలాగే ఎన్నికలకు ముందు తనకు సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడు ఎమ్మెల్యేని పొగుడుతున్న కొంతమంది బాకా ఊదువేళ్ల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కల్పించే వారి మాటలను పరిగణలోకి తీసుకుంటే ఎప్పటికప్పుడు తన కోసం కష్టపడ్డ నాయకులను కార్యకర్తలను అవమానపరుస్తున్నారు అని ఒక పెద్ద లెటర్ పంపించారండి. ఇందులో అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలతో సహా ఒక మహిళతో ఆమెకు ఉన్న ఒక వ్యవహారాన్ని కూడా దీనిలో రాశారనమాట. అది నేను బయటకు చెప్పకూడదు, ఎందుకంటే మహిళలకు సంబంధించిన వ్యవహారం కదా. సో అది ఇంటర్నల్గా జరుగుతుంది, అది బయటకు వచ్చినప్పుడు వస్తుంది కాక. సో విద్యుత్ శాఖలో సబ్స్టేషన్ ఒకటి అంటే ఇంకా అన్ని అవినీతి ఆరోపణలు అన్నీ రాశారులే. ఏ ఏ శాఖల్లో ఏం జరుగుతుంది, ఎంతెంత తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు, సో ఏ సొసైటీల చైర్మన్ల నుంచి ఎంత తీసుకున్నారు, అండ్ బ్రాందీ షాపుల వేలంలో ఎంత తీసుకున్నారు, ఇదంతా చాలా గట్టిగా రాశారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక మహిళతో ఉన్న సంబంధం కూడా దీనిలో రాయడం కొంచెం ఇబ్బందికర అంశమే. సో వీలైతే జనసేన పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం. టీడీపీ అయినా జనసేన అయినా సరే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతే మాత్రం అధికారంలోకి రావడం అనేది కల్లే. మీరు ఎన్ని లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురండి, లేదా మీరు 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వండి, గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి వ్యవస్థ ఉంటే మాత్రం, ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం సొంత పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులే పార్టీల కోసం పనిచేయరు, టీడీపీ అయినా జనసేన అయినా.